ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువే నాకు ఆశ్రయము, ప్రశాంతంగా ఉండు ఓ మనసా. ప్రభువే నాకు ఆశ్రయము, ప్రశాంతంగా ఉండు ఓ మనసా. అఖండ దీపం నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది. అఖండ దీపం నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మా డివైన్ లైట్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ శుభ వందనను సమర్పిస్తున్నాం. ఈరోజు ఏ విధంగా మనము ప్రభును ఆకర్షించగలమో అనే ధ్యానాంశం గురించి కొన్ని వాక్యాలు మీతో పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఈ వాక్యం ధ్యానించే ముందు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ, వాక్యం వినబోచున్న ప్రతి బిడ్డను తాకమని ప్రార్థిస్తున్నామయ్యా. యేసయ్యా, మేము నమ్మినామయ్యా, విశ్వసించున్నామయ్యా. వాక్యం వినబోచున్న సమయంలో వారి హృదయ అంతరంగంలో ఉన్న గాయాలు మాన్పి చికిత్స చేసి పంపించమని ప్రార్థిస్తున్నాం. మేము నమ్మినామయ్యా, ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యములు జరిపించమని, నూతన అభిషేకాన్ని వారి బిడ్డలందరి మీద కుమ్మరించి వారందరిని నడిపించమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా, విశ్వసించిన వారికి సమస్తము సాధ్యమే అని పలికిన తండ్రి, ఎంతో నమ్మకంతో విశ్వాసంతో మీ వాక్యం వినబోచున్న సమయంలో వారి హృదయంలోనికి వెళ్ళి వారి హృదయంలో ఉన్న బాధలను, వేదనను, సమస్యలను తొలగించి వారికి ఒక నూతన జీవితాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీ రెక్కల నీడలో బలంగా భద్రంగా దాచిపెట్టమని, మీ అమూల్యమైన కృప అనుగ్రహములు వాక్యం వినబోచున్న ప్రతి ఒక్కరి మీద, వారి కుటుంబాల మీద చిలకరింపచేసి నడిపించమని యేసు పరిశుద్ధ మహిమను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మనం పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినట్లయితే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనంలో మన దేవుడు పిలవగానే పలికే దేవుడుగా ఉన్నాడు. అంటే మనం పిలిస్తే చాలు మన దేవుడు పలికే దేవుడుగా ఉంటాడు, జవాబిచ్చే దేవుడుగా ఉంటాడు. అందుకే ఇర్మియా 33:3లో విశ్వాసంతో నువ్వు మొరపెట్టినట్లయితే నీ మొరను ఆలకించి జవాబిచ్చే దేవుడుగా ఉంటాడు. కీర్తన 57వ అధ్యాయం 2వ వచనంలో మీరు ధ్యానించినట్లయితే మన అక్కర్లన్నిటినీ కూడా తీసివేసే దేవుడు మన దేవుడు ఉన్నాడని గుర్తుంచుకోండి. ఫిలిప్పీన్స్ 4వ అధ్యాయం 19వ వచనం మీరు ధ్యానించినట్లయితే క్రీస్తు అనుగ్రహించే తన ఐశ్వర్యముతో మన అవసరాలన్నిటిని కూడా నెరవేర్చే దేవుడు మన దేవుడు. కాబట్టి ఈరోజు మనము ప్రభువును ఎలా ఆకర్షించగలం, ఏ విధంగా మనం ఆకర్షించగలమో మనం చూద్దాం. మొదటి విషయం మీరు ధ్యానించినట్లయితే మనం ప్రభువును ఏ విధంగా ఆకర్షించగలమంటే మనం చేసే ప్రతి ఒక్క పాపమును విడిచిపెట్టినట్లయితే మనం ప్రభువును ఆకర్షించగలం. అది మొదటి అంశం. అంటే మనం చేసే ప్రతి ఒక్క పాపములను సమర్పించుకోవాలి. ఆ పాపము నుండి విడుదల పొందుకున్నప్పుడు మాత్రమే ప్రభువును మనం ఆకర్షించగలం. మనం పరిశుద్ధ గ్రంథం ధ్యానించినట్లయితే రోమిలకు రాసిన 3వ అధ్యాయం 23వ వచనం ధ్యానించినట్లయితే మానవులందరూ పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారు. అంటే పాపం వలన మనం దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాము. మనం చేసే ప్రతి ఒక్క పాపపు క్రియల వలన దేవునికి దగ్గరగా రాక దూరంగా వెళ్ళి ఈ లోకంలో మనం పడిపోతున్నాం. అందుచే మనం ప్రభువును ఆకర్షించలేకపోతున్నామని గుర్తుంచుకోండి. ఎటువంటి రకమైన పాపములు మన జీవితంలో ఉన్నాయో, ఏ రకమైన పాపముల ద్వారా ప్రతిరోజు మనం దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నామో, ఈ
రోజు వాక్యం వినబోచున్న సమయంలో మీరు యేసు ప్రభు దగ్గర కూర్చొని, యేసయ్యా ఈ పాపం వలన నేను ఆకర్షించలేకపోయాను, ఈ పాపం వలన నేను దూరంగా వెళ్ళిపోయాను, ఈ పాపం వలన మాకు శాపంగా మారిపోయిందని మీరు నమ్మకంతో విశ్వాసంతో మొరపెట్టుకున్నట్లయితే ఈ రోజే ఆ పాపం నుండి విడుదల పొందుకోవడానికి అవకాశం ఉంటుందని గుర్తుంచుకోండి. మన పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినట్లయితే యెషయా రాసిన 59 అధ్యాయం 1-2 వచనం మీరు ధ్యానించినట్లయితే ప్రభువు ఈ విధంగా అంటున్నాడు, మీరు చేసే ప్రతి ఒక్క పాపములు ఈరోజు మీకు నాకు అడ్డుగా నిలబడుతున్నాయి. ఆ అడ్డుగా నిలబడడం వలన దేవునికి మనం దగ్గరగా వెళ్ళలేకపోతున్నామని గుర్తుంచుకోండి. ఆ అడ్డుగా ఉండడం వలన దేవునితో సంబంధాన్ని కోల్పోతున్నామని గుర్తుంచుకోండి. ఏదైతే పాపం అనేది అడ్డుగా నిలబడుతున్నాయో ఆ పాపం వలన యేసు ప్రభు వైపు చూసి నువ్వు మొరపెట్టుకున్నా సరే నీ మొరను ఆలకింపలేనంటున్నాడు యేసు ప్రభు ఈరోజు. ఎందుకంటే మన పాపములు మనకి దేవునికి అడ్డంగా నిలబడుతున్నాయి. ఏ రకమైన పాపముల వలన ఈరోజు దేవునికి మనకి అడ్డంగా నిలబడుతున్నాయో వాక్యం వినబోచున్న వారు ఈ సమయంలోనే సమర్పించండి. మీరు నమ్మకంతో విశ్వాసంతో సమర్పించుకున్నట్లయితే ఈ రోజే మీకు విడుదల. అందుకే మన పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినట్లయితే మత్తయి రాసిన 3 అధ్యాయం 10వ వచనంలో మంచి పండ్లు ఇవ్వని ప్రతి వృక్షము నరికి పడివేయమంటున్నాడు యేసు ప్రభు. అంటే ఇక్కడ మీకేమో వ్రేళ్లతో సహా నరికివేయమంటున్నాడు. పైపైనే మన పాపమును తొలగించుకోకుండా పూర్తిగా వ్రేళ్లతో సహా మన రూట్ అన్నమాట, వ్రేళ్లతో సహా నరికివేమని యేసు ప్రభు ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాడని గుర్తుంచుకోండి. పైన పాపములు తీసివేసినట్లయితే మరి ఆ పాపములు పుట్టుకొని వస్తాయి. అందుకే వ్రేళ్లతో సహా నరికివేయమంటున్నాడు. మనం చేసే ప్రతి ఒక్క పాపములను ఈ రోజు వాక్యం వినబోచున్న వారు నిర్ణయం చేసుకుందామా, ఈ పాపం నేను ఇక చేయను, నీ పాపం జోలికి నేను వెళ్ళను అని మీరు హృదయ పరివర్తన చెందినట్లయితే, మనం చేసే ప్రతి ఒక్క పాపములను నమ్మకంతో విశ్వాసంతో మీరు సమర్పించుకున్నట్లయితే ఈ రోజే దేవుడును ఆకర్షించగలమని గుర్తుంచుకోండి. మీరు పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినట్లయితే అపోస్తలుల రాసిన 2వ అధ్యాయం 38వ వచనం మీరు ధ్యానించినట్లయితే మీరు హృదయ పరివర్తనం చెంది మీరు చేసిన ప్రతి ఒక్క పాపములను యేసు ప్రభు సన్నిధిలో కూర్చొని సమర్పించుకున్నట్లయితే, ఇక నేను పాపము చేయను అని నిండు హృదయంతో మీరు యేసు ప్రభు దగ్గర సమర్పించుకున్నట్లయితే మీ హృదయంలోనికి యేసు ప్రభు రాగలడని గుర్తుంచుకోండి. మీ పాపములను కొరకు పశ్చాత్తాపడాలి. ఇక అటువంటి పాపములు ఏనాటికి చేయను అని మీరు నిర్ణయం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ప్రభును మనము ఆకర్షించగలమని గుర్తుంచుకోండి. మనం పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినట్లయితే అపోస్తలుల రాసిన 3వ అధ్యాయం 19వ వచనంలో మీరు హృదయ పరివర్తన చెంది ప్రభు వైపు మరని ఎడల అప్పుడు ఆయన మన పాపములన్నిటిని కూడా తుడిచివేయగలని రాసి ఉంది. అంటే మన హృదయపరితం చెందాలి. ఇక పాపము చేయను అని మీరు సమర్పించుకున్నట్లయితే, ఈరోజు మీరు సమర్పించుకున్నట్లయితే ఈరోజు మనము ప్రభుని ఆకర్షించగలమని గుర్తుంచుకోండి. మన పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినట్లయితే 1 కొరింథీయులు 3వ అధ్యాయం 16వ వచనం మీరు ధ్యానించినట్లయితే మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మీలో ఉన్నది అని మీకు తెలియదా, ఎవడైనా సరే దేవుని ఆలయాన్ని ధ్వంసం చేసినట్లయితే మనము ధ్వంసం కాబడతామని అక్కడ రాసి ఉంది. అంటే మనం ప్రతిరోజు పాపము చేస్తూ దేవుని ఆలయాన్ని ధ్వంసం చేస్తున్నాం. ఆ విధంగా దేవుని ఆలయం ధ్వంసం చేస్తున్నాం కాబట్టి మనం దేవుని ఆకర్షించలేకపోతున్నామని గుర్తుంచుకోండి. త్రాగుడు, జూదము, వ్యభిచారము, పగ, ద్వేషము, కక్ష, అనుమానాలు, కొట్లాట్లు, అన్ని రకమైన ఈ సైతాని క్రియలను మన హృదయంలో పెట్టుకొని మన హృదయంలో ఉన్న దేవుని ఆలయాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు మనని కూడా ధ్వంసం చేస్తా అని అంటున్నాడు ఈరోజు. కాబట్టి మీరు సమర్పించండి. ఎందుకంటే పాపం వలన, మొదటిగా మనం ధ్యానిస్తున్న పాపం వలన దేవుణ్ణి ఆకర్షించలేకపోతున్నామని గుర్తుంచుకోండి. పాపం చేయడం వలన దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నామని గుర్తుంచుకోండి. పాపం చేయటం వలన దేవునితో మంచి సంబంధాన్ని మనము నిర్ణయించుకోలేకపోతున్నామని గుర్తుంచుకోండి. అందుకే ఏబీలోకి రాసిన 12వ అధ్యాయం 1-2 వచనం మీరు ధ్యానించినట్లయితే పాపం అనే భారమును వదిలిపెట్టి పరిగెత్తమని యేసు ప్రభు ప్రతి ఒక్కరిని ఈరోజు కోరుకుంటున్నాడు. ఆ పాపం అనేది భారము వదిలిపెట్టమంటున్నాడు. దాని వైపు చూడకుండా మనం పరిగెత్తుకొని వెళ్ళిపోమంటున్నాడు. కాబట్టి ఈరోజు ఆ పాపమును విడిచిపెట్టి మనం పరిగెత్తగలమా? ఏ రకమైన పాపం వలన మన జీవితాలు నశించిపోతున్నాయో ఈరోజు వాక్యం వినబోచున్న వారు సమర్పించుకోండి. ఏ పాపం వలన నేను దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాను, ఆ పాపం వలన నేను దేవుని ఆకర్షించలేకపోతున్నాను, ఆ పాపం వలన మా కుటుంబం అంతా కూడా నాశనం అయిపోతున్నాయి అని మీరు సమర్పించుకున్నట్లయితే, ఈ వాక్యం వినబో
భోజన సమయంలో మీరు సమర్పించినట్లయితే యేసు ప్రభువు ఏమంటున్నాడో తెలుసా? మీ హృదయ అంతరంగంలో ఉన్న ప్రతి గాయాలన్నిటి కూడా మాన్పి చికిత్స చేసి పంపిస్తానంటున్నాడు. కాబట్టి మనం అడగాలి. ఈ సమయంలో ఎప్పుడైతే మనం అడుగుతున్నామో, విశ్వాసంతో మనం అడుగుతున్నామో, యేసు ప్రభు మన జీవితంలో గొప్ప కార్యములు జరిపిస్తాడని గుర్తుంచుకోండి. మన పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినట్లయితే లూకా రాసిన 19వ అధ్యాయము 1 నుండి 10 వచనం మీరు ధ్యానించినట్లయితే అక్కడ జక్కయ్య అనే అతని గురించి మనం చూడవచ్చు. ఇతడు సుంకరుడు, అన్యాయంగా సంపాదించిన వ్యక్తి, అనేక మంది నుండి అక్రమంగా డబ్బును సంపాదించిన వ్యక్తి, అనేక రకాలుగా పాపం చేసిన వ్యక్తి. ఒకరోజు యేసు ప్రభు యెరికో పట్టణంలో వెళుచున్నాడని తెలుసుకొని పొట్టివాడైన జక్కయ్య మేడి చెట్టెక్కి యేసు ప్రభు కోసం చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ప్రాంతానికి వచ్చినప్పుడు పైకి చూసి జక్కయ్య త్వరగా దిగి రమ్మని పిలుస్తాడు. ఎప్పుడైతే జక్కయ్య అని పిలిచినప్పుడు జక్కయ్యకు ఆశ్చర్యం వేస్తుంది. ఇంతమంది ఇక్కడ ఉన్నారు, యేసు ప్రభు నా పేరు ఎలా తెలుసు, యేసు ప్రభు నా పేరు ఎలా పిలిచాడు అని ఆశ్చర్యపోయాడు. కానీ జక్కయ్య త్వరగా దిగి రమ్మన్నప్పుడు జక్కయ్య ఎంతో సంతోషంతో, ఆనందంతో త్వరితగతిగా ఆ పిలుపుని అందుకొని మేడి చెట్టు దిగి యేసు ప్రభు దగ్గరికి రావడం జరిగింది. ఎప్పుడైతే జక్కయ్యని పిలిచినప్పుడు ఆ జక్కయ్య హృదయంలో మార్పు అనేది వచ్చినది. అతను చేసిన ప్రతి ఒక్క పాపములను పశ్చాత్తపడ్డాడు. యేసయ్య, నేను అన్యాయంగా సంపాదించిన డబ్బును 4 రెట్లుగా అందరికీ పంచివేస్తాను, నా ఆస్తిలో సగం భాగం అందరికీ పంచివేస్తానని నిర్ణయం చేసుకున్నాడు. అదేవిధంగా ఈరోజు మనం నిర్ణయం చేసుకోవాలి. పాపం చేసిన వాడు సమర్పించుకోవాలి. అదేవిధంగా జక్కయ్య అన్యాయం చేశాడు, అనేక మంది దగ్గర నుండి డబ్బును సంపాదించాడు, అనేక మందిని నాశనం చేసి ఉండవచ్చును. కాకపోతే ఎప్పుడైతే సమర్పించుకున్నాడు, తన పాపమును ఒప్పుకున్నాడో, తన పాపం ఒప్పుకొని ఎవరికైతే అన్యాయం చేశాడో వారికి తిరిగి 4 రెట్లుగా నేను నా డబ్బును ఇచ్చివేస్తా అన్నాడు, అప్పుడు జక్కయ్యకు రక్షణ ఇవ్వడం జరిగిందని గుర్తించుకో బిడ్డ. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? జక్కయ్యతో, జక్కయ్య ఈ రోజే నీ ఇంటికి రక్షణ అని పలికి ఉన్నాడు. మనం కూడా పాపం చేసినప్పుడు, మనం కూడా సమర్పించుకున్నప్పుడు ఈ రోజే మన ఇంటికి రక్షణ అనేది లభిస్తుందని గుర్తుంచుకోండి. ఇప్పుడు రెండో విషయం గురించి చూద్దాం. మన హృదయమును ప్రభువునకు సమర్పించుకున్నట్లయితే మనం ప్రభువును ఆకర్షించగలమని గుర్తుంచుకోండి. మన పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినట్లయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20 వచనంలో మీరు ధ్యానించినట్లయితే, వినుము, నేను ద్వారం దగ్గర నిలబడి తలుపు తట్టుచున్నాను అంటున్నాడు యేసు ప్రభు. యేసు ప్రభు ప్రతి ఒక్కరి ద్వారం దగ్గర నిలబడి ఈరోజు తలుపు తట్టుచున్నాడు. ఎవరైనా నా స్వరం విన్నట్లయితే, వారి తలుపు తెరిచినట్లయితే వారిలోనికి నేను వస్తాను అంటున్నాడు, మరియు వారితో కలిసి ఉంటాను అంటున్నాడు, మరియు వారితో భుజిస్తాను అంటున్నాడు. కానీ ఎంతమంది దేవుని యొక్క స్వరము ఈరోజు మనం వినగలం? ఎప్పుడైతే మన హృదయములో మూసుకుపోయినట్లయితే, మన హృదయం పాపమనే భారముతో మూసుకుపోయినట్లయితే, అది చీకటిగా ఉండి యేసు ప్రభువు మన ద్వారం దగ్గర తలుపు తట్టుచున్నా సరే మనకు వినపడదని గుర్తుంచుకోండి. ఎందుకు వినపడదంటే మనం ఈ లోకం వైపే ఉన్నాం. ఎందుకు వినపడదంటే ఈ పాప జీవితంలో మనం కూరుకుపోయి ఉన్నాం. కాబట్టి మన ద్వారం దగ్గర యేసు ప్రభువు నిలబడి ప్రతిరోజు తలుపు తట్టుచున్న ఆ స్వరం మనం వినలేకపోతున్నామని గుర్తుంచుకోండి. ఎప్పుడైతే మన హృదయాన్ని వెలుగుగా నింపినప్పుడు, అంటే మన హృదయంలో ఉన్న చీకటి తీసివేసినప్పుడు, వెలుగు అనేది వచ్చినప్పుడు, ఆ వెలుగుతో ఉన్నప్పుడు యేసు ప్రభువు యొక్క స్వరము మనం వినగలమని గుర్తుంచుకోండి. అంటే మన పాపం అనేది వదిలిపెట్టినప్పుడు మన జీవితంలో వెలుగు అనేది వస్తుంది. ఆ వెలుగు అనేది ఎప్పుడైతే మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం పాపమునికి దూరంగా వెళ్ళిపోగలమని గుర్తుంచుకోండి. అప్పుడు మన హృదయంలో ప్రభువుని ఆకర్షించగలమని గుర్తుంచుకోండి. చీకటిని తొలగించుకోగలమని గుర్తుంచుకోండి. మన పరిశుద్ధ గ్రంథంలో మీరు ధ్యానించినట్లయితే కీర్తన 66వ అధ్యాయం 18వ వచనంలో మీరు ధ్యానించినట్లయితే, ఎవరి హృదయములో దోషము పాపం అనేది ఉండినట్లయితే మన వేడుకోలను ఏ ప్రభువు ఆలకింపడు అంటున్నాడు. అంటే మన హృదయంలో ఏ పాపమైతే నింపబడిపోయినప్పుడు, మన హృదయంలో పాపంతో కట్టబడి పాపం జీవితంలో జీవిస్తున్నప్పుడు ఎన్నిసార్లు యేసు ప్రభు వైపు చూసి నువ్వు మొరపెట్టుకున్న బిడ్డ, నీ మొరను ఆలకింపలేనంటున్నాడు యేసు ప్రభు. మనం సమర్పించాలి. ఎప్పుడైతే మనం సమర్పించినట్లయితే మనం దేవుని యొక్క స్వరం వినగలమని గుర్తుంచుకోండి. మీరు బాహ్య సౌందర్యం కోసం మీరు ఉండకూడదు అంటున్నాడు. అంతేకాదు, మీరు దేవుని ఆకర్షించాలి. ఆకర్షించినప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చించేవాడుగా ఉంటాడు. నిన్ను పిలిచిన దేవుడు విడిచిపెట్టడని గుర్తుంచుకో బిడ్డ. కాబట్టి మన అవసరం కూడా మన ప్రభు తీర్చే దేవుడుగా ఉంటాడు. మన హృదయంలో ఏ పాపమైతే దాగి ఉన్నాయో మన హృదయంలో ఆ పాపం వలన మీరు గుర్తుంచుకోండి, దేవుణ్ణి ఆకర్షించలేకపోతున్నాం. ఆ చీకటిని తొలగించుకున్నప్పుడు మనకు వెలుగు అనేది మన జీవితంలోకి
వస్తుంది. ఆ వెలుగు వలన దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం జరిపిస్తాడు. అంతేకాకుండా మనం దేవుణ్ణి ఆకర్షించగలమని గుర్తుంచుకోండి. మనం పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినట్లయితే ఆదికాండం 39వ అధ్యాయంలో మీరు ధ్యానించినట్లయితే యోసేపు జీవితం గురించి మనం గమనించవచ్చు. యజమాని భార్య యోసేపుపై కన్ను వేసినది. అంతేకాకుండా ఆమె తనతో శయనింపమని అనేక సార్లు బ్రతిమాలి కోరుకున్నా సరే యోసేపు దానికి అంగీకరించలేదు. అంతేకాదు యోసేపు ఏ విధంగా అన్నాడో తెలుసా? నేను దేవునికి విరోధంగా పాపము చేయజాలను అని నిర్ణయం చేసుకున్నాడు. అంటే ఇక్కడ ఒక నిర్ణయం చేసుకున్నాడు. ఏమని? నేను పాపము చేయను అని. ఎప్పుడైతే మన హృదయములో మనం కూడా నిర్ణయం చేసుకున్నట్లయితే ఈ రోజు నేను పాపము చేయను అని మీరు నిర్ణయించినట్లయితే ప్రభువును ఆకర్షించగలమని గుర్తుంచుకోండి. పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినట్లయితే అపోస్తలుల రాసిన 5వ అధ్యాయం 1 నుండి 5 వచనం మనం ధ్యానించినట్లయితే అక్కడ అననీయ సఫీరా గురించి చూడవచ్చు. ఎప్పుడైతే అననీయ అతని భార్య సఫీరా ఒక రోజు తమకు చెందిన ఆస్తిని అమ్మెను, తరువాత అతడు తన భార్యతో కూడబలుక్కొని ఆస్తిని అమ్మగా వచ్చిన పైకంలో కొంత భాగమును దాచిపెట్టి మిగిలినది అపోస్తుల పాదముల చెంత ఉంచాడు. అప్పుడు పేతురు అననీయాతో, నీవు ఆస్తిని అమ్మగా వచ్చిన పైకమును కొంత భాగం దాచిపెట్టుకొని పవిత్రాత్మను మోసపుచ్చుటకు నీ హృదయమును ఎలా సైతానికి అప్పగించావు అని అడిగాడు ఇక్కడ. అంతేకాదు నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడి ఉన్నావని పేతురు అననీయతో అన్నప్పుడు అననీయ కుప్పకూలి చనిపోవడం జరిగింది. చూడండి, ఎప్పుడైతే మన హృదయం ప్రభువుకు సమర్పించుకోకపోయినట్లయితే మనం కూడా నశించిపోతామని గుర్తుంచుకోండి. కాబట్టి న్యాయాధిపతి గ్రంథంలో మీరు ధ్యానించినట్లయితే సంసోను గొప్ప అభిషేకంను పొందుకున్న బిడ్డ. ఒకరోజు ద్రాక్ష తోటలో సంసోను నడుస్తున్న సమయంలో ఒక కొదమ సింగము సంసోను మీద పడినది. సంసోను మీద పడినప్పుడు సంసోను చేతిలో ఏ ఆయుధాలు ఏమీ లేవు. కానీ వెంటనే దేవుని ఆత్మ సంసోను మీద పడినది. ఏ విధంగా పడినదంటే, ఎప్పుడు కూడా సంసోను దేవునితో మంచి సంబంధం కలిగిన బిడ్డ, దేవుని ఆత్మను పొందుకున్న బిడ్డ. అందుకే ఒక కొదమ సింగం అతని మీద పడినా సరే అతని యావే ఆత్మ సంసోను ఆవరించినది. ఒకటి గుర్తుంచుకోండి, సంసోను చేతిలో ఏ ఆయుధం లేకున్నా సరే ఆ కొదమ సింగమును చీల్చివేయడం జరిగింది. కానీ అదే సంసోను జీవితంలో మనం ధ్యానించినట్లయితే ఈ లోకం వైపు తన దృష్టిని కేంద్రీకరించి ఒక స్త్రీ తర్వాత మరొక స్త్రీని అనుభవించడం మొదలుపెట్టాడు. ఈ లోక వాంఛలకు బానిసలైనప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఎంత అభిషేకం పొందుకున్న సంసోను ఈ లోకం వైపు పడిపోయినప్పుడు, ఒక స్త్రీ తర్వాత మరొక స్త్రీని అనుభవించడం మొదలుపెట్టినప్పుడు సంసోను అభిషేకాన్ని కోల్పోవడం జరిగింది. అతని హృదయములో సైతాను ప్రవేశించినది. ఎప్పుడైతే అతని హృదయంలో సైతాను ప్రవేశించినప్పుడు దేవుణ్ణి ఆకర్షించలేకపోయాడు. అందువలన ఆ సంసోను జీవితము నాశనం అయిపోయిందని గుర్తుంచుకోండి. అందుకే మన హృదయములో దోషం ఉండినట్లయితే, మన హృదయంలో సైతాని క్రియలతో నింపబడినట్లయితే యేసు ప్రభు మన హృదయాన్ని చూడజాలడు. మన హృదయంలో యేసు ప్రభుతో నింపబడినప్పుడు మన హృదయాన్ని యేసు ప్రభు గమనిస్తాడని గుర్తుంచుకోండి. అందుకే సంసోను జీవితంలో యేసు ప్రభు ఎంతో అభిషేకాన్ని ఇచ్చిన బిడ్డ. అదే సంసోను జీవితాన్ని నాశనం చేసుకున్నాడు సంసోను. అది ఈ లోకం వైపు తన దృష్టిని కేంద్రీకరించినప్పుడు. మన పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినట్లయితే మార్కు రాసిన 5వ అధ్యాయము 25 నుండి 34 వచనం మీద ధ్యానించినట్లయితే అక్కడ 12 సంవత్సరాల రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీని మనం గమనించవచ్చును. ఆ స్త్రీ ఆ రక్తస్రావ రోగిని తగ్గించుకోవడానికి అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్లి పరీక్ష చేయించుకున్నా సరే, ఎంతో డబ్బు వెచ్చించినా సరే ఏ లాభం లేకుండాను. ఒకరోజు యేసు ప్రభు ఎరుకో వీధుల్లో వస్తున్నాడని తెలుసుకొని ఆ స్త్రీ తన హృదయంలో ఒకటి నిర్ణయం చేసుకుంది. కేవలం వెనుక నుండి యేసు ప్రభువును అంగీని తాకితే చాలు, నేను స్వస్థత పొందుకుంటాను ఆ సహోదరి అనుకున్నది. అదే రీతిలో ఎంతో నమ్మకంతోనూ ఎంతో విశ్వాసంతోనూ మొదటిగా తన హృదయంలో యేసు ప్రభువుకి ఒక స్థానమే ఇచ్చి దాని ద్వారా ఆ అంగిని తాకి ఆ బిడ్డ స్వస్థత పొందుకున్నదని గుర్తుంచుకోండి. చూడండి, 12 సంవత్సరాల బాధ ఆ రోజు తీర్చబడినదని గుర్తించుకో బిడ్డ. ఎప్పుడైతే ఆమె తన హృదయమును దేవునికి సమర్పించినప్పుడు ఆమె హృదయమును యేసు ప్రభువు చూచి ఆశ్చర్యము చెంది ఉన్నాడని గుర్తించుకో బిడ్డ. ఈ రోజు నీ హృదయం ఆయనకు సమర్పించినట్లయితే ఆ దేవుడు మనని ఆకర్షించగలమని గుర్తించుకోండి. మన పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినట్లయితే యెషయా రాసిన 38వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు ధ్యానించినట్లయితే యెషయా ప్రవక్త ఒకరోజు హిజ్కియా రాజు దగ్గరకు వచ్చి నీవు బ్రతకవు అని చెప్తాడు. ఎప్పుడైతే
హిజ్కియా రాజు దగ్గర యెషయా ప్రవక్త వచ్చి నువ్వు బ్రతకు అన్నప్పుడు హిజ్కియా రాజు ఏం చేస్తాడో తెలుసా? ఈ లోకం వైపు పరిగెత్తాడా? లేదు. యెరూషలేం గోడ వైపు తన ముఖము పెట్టి కన్నీటితో విలపిస్తున్నాడు. యేసయ్యా, నీకెన్నోసార్లు నేను సేవ చేస్తున్నాను కదా, యేసయ్యా నీ చిత్త ప్రకారం నేను నడుచుకున్నాను కదా, ఎందుకు నాకు ఈ రోగం అని కన్నీటితో యేసు ప్రభును అడుగుతున్నాడు హిజ్కియా రాజు. యేసు ప్రభు హిజ్కియా కన్నీటిని గమనిస్తున్నాడు. హిజ్కియా కన్నీటిని గమనించడమే కాదు, యేసు ప్రభు హిజ్కియా ఆయుస్సును 15 సంవత్సరములు పెంచి వేశాడని గుర్తించుకోండి. ఎప్పుడైతే మన హృదయమును ఆయన సమర్పించుకున్నట్లయితే మన హృదయాన్ని యేసు ప్రభు గమనిస్తాడని గుర్తించుకో బిడ్డ. హిజ్కియా హృదయాన్ని గమనించిన యేసు ప్రభు ఈరోజు నీ హృదయాన్ని గమనిస్తాడు. నీ హృదయాన్ని గమనించడమే కాదు, నీ హృదయంలో ఉన్న గాయాలు మాన్పి చికిత్స చేసి పంపిస్తాడని గుర్తించుకో బిడ్డ. మనం 3వ విషయం గురించి ధ్యానిద్దాం. నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి, అప్పుడు మనము ప్రభును ఆకర్షించగలం. మనం పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినట్లయితే 1 తెస్సలోనిక 1వ అధ్యాయం 2వ వచనం మీద ధ్యానించినట్లయితే మనం దేవునికి అన్ని వేళల్లో కృతజ్ఞత కలిగి ఉండాలి. మన జీవితములో చేసిన ప్రతి మేళ్ల కొరకు కృతజ్ఞత సమర్పించుకోవాలి. చిన్న విషయం ఉండొచ్చు, పెద్ద విషయము మీ జీవితంలో జరిగి ఉండవచ్చును, కానీ యేసుప్రభు ఏమంటున్నాడో తెలుసా? అన్ని వేళల్లో అన్ని సమయంలో కృతజ్ఞత కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. మన పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినట్లయితే 1 కొరింథీయులు 1వ అధ్యాయం 4వ వచనం మీరు ధ్యానించినట్లయితే యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహములను ఒసగెను అని వ్రాసి ఉన్నది. కనుక మన కొరకై నేను సర్వదా కృతజ్ఞతలు కలిగి జీవిస్తాను, అప్పుడు మాత్రమే దేవుని యొక్క అనుగ్రహమును మనం పొందుకుంటామని గుర్తించుకోండి. మనం దేవుని యొక్క అనుగ్రహముల మీద అనుగ్రహములను పొందుకుంటాం. ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఎప్పుడైతే నువ్వు నేను కృతజ్ఞత కలిగి జీవిస్తామో, మన జీవితంలో ప్రభు చేసిన ప్రతి మేలును తలంచుకొని కృతజ్ఞత చెప్పినప్పుడు ప్రభువును మనం ఆకర్షించగలమని గుర్తించుకోండి. అంటే పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానించినట్లయితే 1 కొరింథీయులు 15వ అధ్యాయం 57వ వచనం మీరు ధ్యానించినట్లయితే మన ప్రభువు యేసు క్రీస్తు ద్వారా మనకు విజయమును ప్రసాదించు దేవునికి కృతజ్ఞత తెలియచేసుకుంటాం. అంటే మన జీవితంలో చేసిన ప్రతి విజయమునకు మనం కృతజ్ఞత తెలియచేసుకోవాలి. ఈ లోకంలో సైతాను మనం పడివేయాలంటుంది, కానీ ఎప్పుడైతే మనం కృతజ్ఞత జీవితం జీవిస్తామో మనం విజయం మీద విజయము పొందుకుంటామని గుర్తించుకోండి. మన పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినట్లయితే లూకా రాసిన 17వ అధ్యాయంలో అక్కడ 10 మంది కుష్ఠి రోగులు యేసు ప్రభువునకు ఎదురుపడినప్పుడు, యేసయ్యా మాకు స్వస్థత ఇవ్వవా అని ఆ కుష్ఠి రోగులు అడిగినప్పుడు మార్గ మధ్యంలో వారు స్వస్థత పొందుకోవడం జరిగినది. అప్పుడు ఏం జరిగింది తెలుసా? అందులో వెంటనే ఒక వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చి కృతజ్ఞత తెలియచేసుకున్నాడు. కానీ యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? మిగతా 9 మంది ఎక్కడా అని ప్రశ్నించాడు. అంటే 9 మంది కృతజ్ఞత తెలియచేసుకోలేదు, వారు వెళ్ళిపోయారు ఈ లోకంలో. అదే విధంగా మనము కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నామా లేదా? మనకు చేసిన ప్రతి ఒక్క మేలుల కొరకు ప్రతిసారి కృతజ్ఞత తెలియచేయాలి. ఒకసారి మన కృతజ్ఞత తెలియజేసినప్పుడు మళ్ళీ మన జీవితంలో విజయం లభిస్తుంది. మళ్ళీ ఆ విజయం పొందుకున్న తర్వాత మళ్ళీ మన కృతజ్ఞత చెల్లించినప్పుడు మళ్ళీ మన విజయం మీద విజయం పొందుకునే ఉంటామని గుర్తించుకోండి. కానీ యేసు ప్రభు కృతజ్ఞతలు చెప్పనప్పుడు ఆ కుష్ఠి రోగులని ఒక ప్రశ్న వేస్తారు, 9 మంది ఎక్కడా అని. ఈరోజు మనం కూడా ఆ విధంగా ఉన్నామా? గమనించాలి. ఈరోజు దేవుని ఆకర్షించబడాలంటే కృతజ్ఞత స్వభావము కలిగి ఉండాలని గుర్తించుకోండి. మన జీవితంలో చేసిన ప్రతి మేలులకు కృతజ్ఞత తెలియచేసుకోవాలని గుర్తించుకోండి. ఎప్పుడైతే మనం కృతజ్ఞత కలిగి జీవిస్తామో అప్పుడు మన జీవితంలో గొప్ప కార్యం జరిపించే దేవుడుగా ఉంటాడని గుర్తించుకోండి. ప్రతి ఒక్కరిని యేసు ప్రభు బ్రతిమాలి కోరుకుంటున్నాడు, కృతజ్ఞత కలిగిన జీవితంను జీవించాలి అని. ప్రతి ఒక్క కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ, ఈరోజు మీ వాక్యం విన్నుతున్న ఈ బిడ్డలందరినీ తాకిన విధానం బట్టి మీకు స్తోత్రం నైనా. ఎలా మనం ప్రభును ఆకర్షించగలమో ఒక 3 విషయాలు వీళ్ళకి తెలియచేసిన విధానం బట్టి మీకు స్తోత్రం నైనా. యేసయ్యా మేము నమ్మి ఉన్నామయ్యా, యేసయ్యా మేము విశ్వసించున్నామయ్యా. ఈ బిడ్డలు వాక్యం వినబోచున్న సమయంలో అనేక మందిని తాకిన అనుభూతిని బట్టి మీకు స్తోత్రం నైనా. యేసయ్యా ఎంతో నమ్మకంతోను విశ్వాసంతోను వాక్యం వినబోచున్న ఈ బిడ్డలందరినీ తాకిన రీతిని బట్టి మీకు స్తోత్రం నైనా. కొంతమంది పాపం చేసిన వారు సమర్పించుకున్నారయ్యా, వారు పాపం నుండి విడుదల పొందుకున్నారయ్యా. వారి హృదయంలో ఉన్న గాయాలు మాన్పమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ పాపం మీద పాపం చేసి నీకు దూరంగా వెళ్ళిపోయి ఉండవచ్చును, కానీ ఈరోజు వాక్యం వినబోచున్న సమయంలో వారు కన్నీటితో మొరపెట్టుకున్న సమయంలో మీరు వారి వైపు చూసిన అనుభూతిని బట్టి మీకు స్తోత్రం నైనా. వారిని తాకిన విధానం బట్టి మీకు స్తోత్రం నైనా. యేసయ్యా వారి బిడ్డలను ప్రతి ఒక్కరిని చేయి విడిచిపెట్టకుండా ఈరోజు పట్టుకొని నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రం నైనా. వారిని ఆకర్షించే బిడ్డలుగా తయారు చేసిన విధానం బట్టి మీకు స్తోత్రం తెలియజేసుకుంటాం తండ్రి. యేసయ్యా మీ మహిమ అన్ని వేళల్లో అన్ని సమయంలో బిడ్డల మీద కుమ్మరించి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమెన్. ఆమెన్. మనం ఎలా ప్రభుని ఆకర్షించగలమో కేవలం మీకు 3 విషయాలు మాత్రమే చెప్పగలిగాను. సమయం తక్కువగా ఉంది కాబట్టి మిగతా 3 విషయాలు వచ్చే వారము మీతో పంచుకుంటాను. కాబట్టి మిగతా 3 విషయాల గురించి అందరూ కూడా సిద్ధంగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలని ఆశపడుతున్నారా? దేవుని సహవాసం మీకు కావాలని మీరు ఆశపడుతున్నారా? అయితే మిమ్మల్ని మేము ప్రేమతో మా దగ్గర జరిగే ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనకి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. అందరూ రండి. ఇప్పుడు మీరు వినిన ఈ దైవ సందేశము మీకు ఆత్మలో ఎదుగుటకు ఉపయోగపడిందని మేము విశ్వసిస్తున్నాం. ఇంకా మీరు ఆత్మలో బలపడాలనుకుంటున్నారా? అయితే రండి, మా ఈ డివైన్ లైట్ మినిస్ట్రీస్ ద్వారా జరపబడు ప్రతి శుక్రవార ప్రార్థనలో పాల్గొని ఆశీర్వాదములు, స్వస్థతలు పొందగలరు. ఎంతోమంది మా ఈ పరిచర్య ద్వారా అనేకముగా మేలులు పొంది ఉన్నారు. ప్రార్థనా సమయం ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగును. మా అడ్రస్ డివైన్ లైట్ మినిస్ట్రీస్, 4th floor, ఆమ్శ్రీ షమీరా, ఆపోజిట్ టు సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజ్, బిహైండ్ సంగీత్ థియేటర్, సికింద్రాబాద్. మీ ప్రార్థన అవసరముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్